కీర్తి, come in. సార్ కొరియర్. Oh, sorry. విక్రమ్, ఈసారి మాత్రం మిస్టేక్ చేయను. హ్యాపీ బర్త్డే. ఈరోజు సాయంత్రం నీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే. Thank you. కమ్ ఆన్. విష్ యూ వెరీ హ్యాపీ బర్త్డే. What about my gift? What gift? హలో. నేను ఇక్కడే ఉన్నాను. నువ్వు ఎక్కడ? పూల్ దగ్గర. ఏ డ్రెస్ లో ఉన్నావు? ఏ డ్రెస్ ఏంటో చెప్తే కానీ గుర్తుపట్టలేవా? అది కాదు, చిన్న గేమ్. గేమా? వాట్ కైండ్ ఆఫ్ గేమ్? లవ్ గేమ్ హనీ. ఇక్కడ రిసార్ట్స్ లో ఆడతారు అలాంటి గేమ్స్. పోలీస్ సివిల్ డ్రెస్ లో వచ్చావేంట్రా? పోలీస్ నీకోసం ఎదుగుతా ఒక కేడీ ఫోన్ చేసిందిరా. దానికోసం ఇక్కడికి వస్తే నువ్వు తగిలావు. ఏంటో ఈరోజు భలే కలిసి వచ్చిందిరా. ఏసేయండ్రా. రేయ్, నేను ఇప్పుడు పోలీసుని కాదు, క్రిమినల్ని. చెప్పు, ఇదంతా ఎందుకు చేసావు? అలెక్స్ నీకు ఎలా తెలుసు? అలెక్సా? ఏ తెలీదా? రేయ్, దీనికి లైసెన్స్ లేదురా. కరెక్ట్గా చెప్పు. ఏం చేస్తావు? చూడు, నాకు అసలే తిక్కగా ఉంది. చెప్పు. నాకు తెలీదు. సరే, ఈ స్విమ్మింగ్ పూల్ కేసైనా తెలుసా? ఎవరు? ఈ 2 నెలలు ఎక్కడున్నావురా? చెప్పు. నిజంగా నాకేం తెలీదు. 2 months నుంచి హాస్పిటల్లో ఉన్నా. హాస్పిటలా?
5 days క్రితమే హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యాను. నీ మీద కోపంతో నేను ఫాలో అయ్యి అటాక్ చేశా. అంతకుమించి నాకేం తెలీదు. హలో మిత్రమా, బాగున్నావు? నాకు నీతో మళ్ళీ పని పడేలా ఉంది. కొంచెం అలర్ట్గా ఉండు. వివరాలు త్వరలో చెబుతా. నిజం ఎన్కౌంటర్లు చేయడం కన్నా ఫేక్ ఎన్కౌంటర్లు చేయడం చాలా ఈజీ. ఇంకొకసారి పార్టీలంటూ రాత్రులు అమ్మాయిలంటూ పట్టపగలు ఈ సిటీలో కనిపించావనుకో, కనిపించిన చోట వేసేస్తా. ఓ అయితే వీడు రాజ్ కాదనమాట. మరి వాడెవడు? రేయ్ ఓ హలో 70-73 ఇంగ్లాండ్ ఫేవరెట్. హలో యాక్చువల్లీ ఓవర్. యా క్వార్టర్. ఓకే 1,80,000. ఓకే క్రికెట్ అంటే మనందరికీ సరదా. మనకే కాదు, బుకీస్ కి కూడా. బెట్టింగ్ ద్వారా కొన్ని కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయి. నగరంలో బెట్టింగ్ రాకెట్స్ పెరుగుతున్న తరుణంలో ఓ బెట్టింగ్ గ్యాంగ్ ని ఈ రోజు పోలీసులు పట్టుకున్నారు. ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా వచ్చింది, పట్టుకున్నాం. ఇంకా దీని వెనకాల ఎవరెవరు ఉన్నారనేది ఇంట్రాగేషన్లో తెలుస్తుంది. పబ్లిక్ కూడా మనకెందుకు అనుకోకుండా ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇస్తే అందరికీ మంచిది. థ్యాంక్ యూ. చూసావా నువ్వెంత మంచి పని చేశావో? డ్యూటీ చేసే ప్రతివాడు పోలీస్ కాలేడని మీ నాన్నగారు అంటుండేవారు. కానీ నువ్వు పోలీస్గా ఎదుగుతున్నావు. ఇది చూడాలనే రా నిన్ను పోలీసుని చేసింది. నిన్నో విషయం అడగనా? ఆహా ఏం లేదు. కీర్తిని నువ్వు ప్రేమిస్తున్నావన్న సంగతి నాకు తెలుసు. ఆ అమ్మాయికి కూడా నువ్వంటే ఇష్టమే. నాకు కూడా అభ్యంతరం ఏం లేదు. తొందరలో మీ ఇద్దరి పెళ్లి చూడాలని ఉందిరా. నాకు ఇంకొంచెం టైం కావాలి మమ్మీ. ఎస్ మిత్రమా, కంగ్రాట్స్. టీవీలో వెలిగిపోతున్నావు. అది చూసే ఫోన్ చేశా. నువ్వే నాకు థ్యాంక్స్ చెప్పాలి. నా వల్లనే కదా నీ బ్రెయిన్ పనిచేస్తోంది. డ్యూటీలో కసి పెరిగింది. గుడ్. అన్నట్టు మన పని కొంచెం వాయిదా పడింది. మళ్ళీ ఎప్పుడు ఏంటి అనేది తర్వాత చెప్తా. बच्चे मन के सच्चे सारे जग की आंखों के तारे ये वो नन्हे फूल है जो भगवान को लगते प्यारे बच्चे मन के सच्चे. ఆంటీ మీరా? బాబు ఇప్పటిదాకా మీకు అక్కే ఉంది. ఇవాళ నుంచి అమ్మ కూడా ఉంటుంది. వీళ్ళందరి కోసం పళ్ళు పాయసం తీసుకొచ్చాను. అమ్మా తీసుకురామ్మా. రామ్మా. కీర్తి నిన్నో మాట అడగనా? అడగండి ఆంటీ. మా అబ్బాయిని ప్రేమిస్తున్నావు కదూ? నా కోడలుగా ఎప్పుడొస్తున్నావు? నాకు కొంచెం టైం కావాలంటే. హలో, వెర్ ఆర్ యు? పార్కింగ్ లో. ఓకే, ఐఎమ్ కమింగ్. రేపు 10:30 కల్లా వస్తారు సార్. థ్యాంక్ యూ. ఏంట్రా ఇన్ఫర్మేషన్ ఇస్తావా? చెప్పరా. చెంచాగిరి చేస్తావు. పోయినసారి గొడవలో ఇన్వాల్వ్ అవ్వలేదనే కదరా కంప్లైంట్ చేసావు. నువ్వే కరెక్ట్. ఇప్పుడు అవుతాను రా. ఆ రోజు స్టేషన్లో ఏదో కథ చెప్పావు కదరా, మళ్ళీ చెప్పు. ఏం లేదు సార్. ఏ కథ సార్? చెప్తాను సార్.
చెప్తాను సార్, చెప్తాను. ఆ రోజు మిమ్మల్ని డైవర్ట్ చేయడానికి ఆ గొడవ మేమే చేసాం సార్. తల పగిలింది కూడా మా ఫ్రెండ్ది కాదు సార్. మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినండి మేమే కొట్టాం సార్. మీరు సిన్సియర్ కాబట్టి మిమ్మల్ని సస్పెండ్ చేయించాలని మీ మీద కంప్లైంట్ చేశాం సార్. స్టోరీ బాగుందిరా. చిన్న బ్రేక్ తీసుకుందామా? 2 టీ చెప్పు. గురు, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. కాఫీ. కూర్చో. రేడియో మానేసి వీడియో చూస్తున్నావా? అది నో సార్. నీకో సంగతి తెలుసా? సార్, నీ స్టేషన్ చాలా ఫేమస్ అవుతుంది. చూడు. మొన్న బెట్టింగ్ రాకెట్ పట్టుకున్న ఎస్ఐ విక్రమ్ ఈ రోజు దొంగ నోట్ల ముఠాకు సంబంధించిన ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. త్వరలో ఆ ముఠాకి సంబంధించిన మరికొందరు వ్యక్తుల పేర్లు వివరాలు బయటపెడతారని విక్రమ్ మా ప్రతినిధికి వెల్లడించారు. ముందు కాఫీ తాగు. మందులా పనిచేస్తుంది. హలో మిత్రమా, బాగున్నావా? నా గురించి ఆలోచిస్తున్నావా? ఊరికే గెస్ చేశా. నిన్నొకసారి కలవాలి. అది సాధ్యం కాదు. నిన్నెలా పట్టుకోవాలో నాకు బాగా తెలుసు. సరే గానీ జోకులాపి నాకు పని చేసి పెట్టాలి. ఏంటి? మర్డర్. రేయ్, బ్రెయిన్ ఏమన్నా దొబ్బిందా? కూల్. ఇంతకు ముందు చేసావు కదా, ఇప్పుడేమైంది? నేను నీకు వేరే విధంగా ప్రాబ్లం క్రియేట్ చేయట్లేదు. మరి ఇంకేంటి? ఆఫ్టర్ ఆల్ ఐఎమ్ యువర్ ఫ్రెండ్. చంపేస్తాను రా ఇంకోసారి అలా అన్నావంటే. నేను చెప్పేది చంపమని, కాకపోతే వేరే వాడిని. నీ ఆటలు ఇంక సాగవు. నీకొక చెక్ పెడతా. సో మర్డర్ చేయనంటావు? ఏయ్, ఏం చేసుకుంటావు చేసుకోబే. నువ్వు ఇలా అంటావని నాకు ముందే తెలుసు. ఇంట్లోనే ఉన్నావుగా, కంప్యూటర్ ఆన్ చేసి నీకు మెయిల్ వచ్చింది, చెక్ చేసుకో. యు డర్టీ డాగ్. నవ్వేవాడు హ్యాపీ ఫెలో, నవ్వించేవాడు జాలీ ఫెలో, నవ్వలేనోడు బఫ్లో. నవ్వటం వల్ల మన టెన్షన్స్ దూరం అవుతాయి. మనకెంత రిస్క్ వచ్చినా కోపం వచ్చినా నవ్వాలి, నవ్వుతూనే ఉండాలి. నవ్వితే హ్యాపీ, నవ్వలేకపోతే బీపీ. మీకో జోక్ చెప్పనా? ఆడచీమ మొగదోమ ప్రేమించుకున్నాయి. చీమ ఫ్యామిలీ రిచ్, చర్చ్లో పెళ్లి, కుర్చీలో శోభన, రూమ్ లో మస్కిటో కాయిల్ పెట్టారు. దోమ అంటుంది చీమతో, నన్ను చంపడానికి ఇంత ప్లాన్ చేస్తారా? నవ్వండి. అది బఫలో బుద్ధుందా? నవ్వితే హ్యాపీ, లేకపోతే బీపీ. యూజ్లెస్ ఫెలో. ఎంత కోపం వచ్చే చచ్చినట్టు నవ్వాలని చెప్పి ఇప్పుడు రెచ్చిపోతున్నావు. కంట్రీ బ్రూట్. ఈ పిల్లిగడ్డ నమ్ముకుంటే వేస్ట్. ఆర్టిఫిషియల్ గా నవ్వకండి, హార్ట్ఫుల్ గా నవ్వండి. నవ్వు రాకపోతే నన్ను చూడండి, లేదా మంచి కామెడీ సినిమా చూడండి. తొక్కలోది తొక్క మీద కాలేసి బోర్లో పడ్డాడు, కుక్కలా మరిగాడు, తిక్క కుదిరింది. సౌండ్ విన్నావుగా? చూడ్డానికే పిల్లిగడ్డమోణ్ణి. నా లాఫింగ్ క్లాస్ కి అడ్డం వచ్చావనుకో, రోడ్ రోలర్ తో గుద్దిస్తా. బండేధవా. కమాన్ క్లాస్. వారం రోజుల నుంచి నో ఫోన్, నో SMS. కాల్ చేస్తే నో రెస్పాన్స్. అసలు నువ్వేమనుకుంటున్నావు? ఏంటి ఇగ్నోర్ చేస్తున్నావా? నాకు ఎలా ఉందో తెలుసా? ఎందుకు ఇలా? నేను హర్ట్ అయ్యాను, బట్ ఏం చేయగలను? ఐ లవ్ యూ విక్రమ్. ఐ రియలీ మిస్ యూ.